హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం గోడమీది బల్లి అనే చందమామ కథని చెప్పుకుందాం. ఈ సృష్టికి మొట్టమొదట ఆదిశక్తిని పుట్టించాడట భగవంతుడు. శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత జన్మించగానే, ఓయి దేవుడా, నన్ను పుట్టించావు, బాగానే ఉంది. అయితే నాకు ప్రతి జంతు బలి కావాలనే, మరి నా ఆహారం మాట ఏమైనా ఆలోచించావా అని అడిగింది. అందుకు భగవంతుడు, దేవి, దీనికేమున్నది, ప్రపంచంలో లక్షలాది జంతువులున్నవి కదా. అయితే ఏ జంతువు రక్తం ప్రశస్తమైందో, ఏది నీకు బాగా రుచిస్తుందో తెలియాల్సి ఉంది. ఇందుకోసమని ఇదిగో ఇప్పుడే పోయి రమ్మని దోమరాజును పంపిస్తున్నాను అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం దోమరాజు బయలుదేరిపోయి ప్రపంచంలో ఉండే ప్రతి జంతువు శరీరము తన వాడి తొండంతో పొడిచి రక్తం పీల్చి చవిచూస్తూ వచ్చింది. ఏ జంతువు రక్తం ఎంత రుచిగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంది. దోమరాజు ప్రపంచమంతా చుట్టి తన పని ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద బల్లిబావగారు కనిపించి పలకరించారు. ఓహో దోమరాజు గారు, ఇవాళ ఎంత సుదినం, ఎంత సుదినం, ఎక్కడి నుంచి ఈ రాక, రండి, ఇలా వచ్చి ఈ చెట్టు నీడని కాస్తంత విశ్రాంతి తీసుకోండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది. బల్లిబావ ఇంత ఆప్యాయంగా పిలవటం చూచి, బేష్, బాగానే ఉన్నది. నేనీ ప్రపంచమంతా సంచారం చేసే మహాకార్యంలో ఈ బల్లి మాట మరిచేపోయాను. అవకాశం దొరికింది గనక ఇప్పుడు ఈ పని కూడా ముగించుకుని మరీ పోవచ్చు అనుకుని దోమరాజు సంతోషించింది. ఇంతలోనే మాట పలుకు ఆడుతూ బల్లిబావ కుశల ప్రశ్నలు అడిగేసరికి దోమరాజు, బల్లిబావా, బల్లిబావా, నీకింకా తెలియనే తెలియదా? శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను భగవంతుడు సృష్టించి ఉన్నాడు. ఆ దేవికి ఆహారంగా ఏ జంతువు రక్తము తగినదిగా ఉంటుందో పరీక్షించి రమ్మని నన్ను దూతగా పంపించారు. ఆ పని మీద ఇప్పుడు ప్రపంచమంతా పర్యటన చేసి ప్రతి జంతువు యొక్క రక్తము చవిచూచి నా అభిప్రాయం తెలపటానికని తిరుగా భగవంతుని వద్దకు పోబోతున్నాను అన్నది. సోమరాజా, ఇవాళ చాలా గొప్ప విషయం చెవిన వేశావు. అయితే ఇంత ప్రపంచం చుట్టి వచ్చావు కదా, ఏ జంతువు రక్తం నీకు నచ్చింది అంటూ ఆత్రంతో ప్రశ్నించింది బల్లిబావ. ఇన్ని జంతువులను చూచుకు వచ్చాను కానీ బల్లిబావ, మనిషి రక్తమంత రుచి మరి ఏ జంతువు రక్తానికి లేదు సుమా. ఈ సంగతే నేను ఇప్పుడు వెళ్ళి దేవికి నివేదించుకుందామనుకుంటున్నా అని చెప్పింది దోమ. ఈ మాట విని తన ప్రసక్తి లేదు గనుక తన జాతికి గండం తప్పింది కదా అని బల్లిబావ మనసులో ఎంతో సంతోషించింది. పైగా ప్రపంచంలోని లక్షలాది జంతువుల రక్తం ఆరగించి వచ్చిన ఈ దోమరాజు రక్తం ఎంత రుచికరంగా ఉంటుందో చూడాలని కుతూహలం కూడా పుట్టింది. బడలిక వల్ల దోమరాజు కాస్తంత కన్నుమూయటం కనిపెట్టి బల్లిబావ వెనకపాటునే వెళ్ళి ఏమైతే అదయిందని చెప్పి దాన్ని గుటుక్కున మింగేసింది. ఇంకేముంది, ప్రపంచమంతా చుట్టి వచ్చిన అంతటి దోమరాజు బల్లిబావకు బలైపోయిందన్నమాట. ఏదో జిహ్వచాపల్యం చేత బల్లిబావ ఇలా చేసిందే కాని దోమరాజును మింగినప్పటి నుంచి దానికి కడుపులో గాబరా పుట్టుకొచ్చింది. సాక్షాత్తు ఆదిశక్తి చేతనే పంపబడినటువంటి దూతను కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా పొట్టన పెట్టుకున్నానే, ఈ సంగతి ఎప్పటికైనా దేవి కనిపెట్టలేకపోతుందా? కనిపెట్టిన తర్వాత నన్ను శిక్షించకుండా ఊరుకుంటుందా? కనుక ఇప్పుడెలాగా? తీరా దోమరాజును మింగేశానే, దీని ప్రసక్తి వచ్చినట్టయితే ఏమి సమాధానం చెప్పుకోవటం అని ఇలా తనలో తనే మదన పడజొచ్చింది. ఇలా ధైర్యం చేసి బల్లిబావ భగవంతుని వద్దకు ప్రయాణం కట్టింది. అక్కడ చూడగా అప్పటికప్పుడే ఎంతో కోలాహలంగా ఉన్నది. దోమరాజు గారు ఎంతట వస్తారా, ఏమి కబురు తెస్తారా అని అక్కడ చేరిన ప్రతి జంతువు ఆత్రంతో ఎదురు చూస్తున్నది. ఇంతకు ముందే దోమరాజు
అన్ని జంతువుల రక్తము ఒక్కటి వదలకుండా చవిచూచినట్టు ఆయనకు మనిషి రక్తమే అన్నిటికంటే ప్రశస్తంగా కనబడినట్టు ఒక పుకారు పుట్టింది. దానితో మానవులంతా మన పని అయిందిరా బాబు అని బెంగతో దిగాలు పడి కూచున్నారు. తక్కిన జంతువులు మాత్రం తమకేం పర్వాలేదనుకుని సంతోషంగా ఉన్నాయి. మరికొద్ది సేపటికల్లా బల్లిబావ అక్కడికి చేరుకుని దేవి ఎదుట నిలబడి వినయంగా నమస్కరించి, తల్లి, నేను దోమరాజు దూతనండి. ప్రపంచమంతా పర్యటన చేసి వచ్చిన మా రాజావారు సుకుమారులు కావటం చేత బడలిక తీర్చుకుంటున్నారండి అంటూ నెమ్మదిగా ఏదో కల్పించి చెప్పసాగింది. అప్పుడు దేవి, సరేనయ్యా, ఆ దోమరాజు గారు వెళ్ళి వచ్చిన పని ఏమైంది? పర్యవసానమేమిటి? ముందు ఆ సంగతి చెప్పు అంటూ వేగిరపెట్టింది. ఇలా జగన్మాత తనను ఆత్రంతో ప్రశ్నిస్తుందని బల్లిబావ తలచి ఉండలేదు. కనుక కంగారు పడుతూ తడబడే మాటలతో మనిషి రక్తం, మనిషి రక్తం అని చెప్పేద్దామనుకుని నోరు తిరక్క మహిషి రక్తం, మహిషి రక్తం అనేసి ఊరుకుంది. మందహాసంతో దేవి, సరే, దోమరాజు పంపిన కబురు చాలా బాగా ఉన్నది. ఇంతటి నుంచి నాకు చేసే జాతరలలోనూ పూజల్లోనూ మహిషాలనే బలిస్తూ ఉండండి అంటూ ఆజ్ఞ ఇచ్చి అంతర్ధానమైపోయింది. అప్పుడు మానవజాతికి గండం తప్పిందిరా దేవుడా అని ముఖాలు కళకళ్లాడజొచ్చినాయి. వారికి కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. మానవులంతా చేరి వెంటనే అడవిలో బల్లి నివసించే చెట్టు వద్దకు పోయి, ఓయి బల్లిబావా, బల్లిబావా, నీవు మా జాతికి చేసిన మహోపకారం మరువరానిది. ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడివి గాన నిన్ను ఎల్లప్పుడూ గౌరవించాల్సిన విధి మా పైన ఉన్నది. ఇందుకుగాను మేమొక్క కోరిక కోరుతున్నాము. దానిని తప్పక మన్నించాలి. అది ఏమిటి అంటే, నీవు ఇలా అరణ్యాల్లో చెట్ల మీద గట్ల మీద కాలక్షేపం చేయటం పనికిరాదు. మేము కట్టుకుని ఉండే గృహాల్లో మాతో పాటే ఉండి మాకు నీ నిత్య దర్శనం ఇప్పిస్తూ ఉండాలి. ఇదే మా అభిలాష అని విన్నవించారు. మానవుల మనవిని పాలించటం కోసమే కాబోలు ఈనాడు కూడా ఇల్లు కట్టుకునేసరికల్లా ముందుగా బల్లి వచ్చి గృహప్రవేశమై గోడ మీద ఎక్కి కూర్చుంటున్నది. ఇదండి గోడ మీద బల్లి అనే చందమామ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.